హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత శ్రీధర్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈ వీడియో వచ్చి విధాత్రికి అక్షరాభ్యాసం చేయించిన రోజు వీడియో అండి. మేము మే 3న విధాత్రికి అక్షరాభ్యాసం అయితే చేయించినాము. ఇది ఎక్కడ చేయించినాము ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనం అక్షరాభ్యాసం టికెట్ తీసుకోవాలండి. టికెట్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్. ఇంకా టికెట్ తీసుకొని హోమం దగ్గర దీపాలు వెలిగించినాము. తర్వాత అమ్మవారి పాదాల దగ్గర అగరబత్తి వెలిగించి ఇంకా పూజ కోసం నీళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. ఇంకా పూజ కోసం నీళ్ళు తీసుకొని వచ్చి పూజ స్టార్ట్ చేయడమే. మేము భద్రకాళి అమ్మవారి గుడి దగ్గర ఉన్న జ్ఞాన సరస్వతి దేవి పీఠంలో అయితే విధాత్రికి అక్షరాభ్యాసం చేయించినాము. ఇంకా స్టార్ట్ చేసిండ్రు మా వాళ్ళు లొల్లి. కవర్లో ఏముందని నేను చూస్తుంటే ఆమె నాకంటే ముందే చూస్తానని గొడవ. సో ఫస్ట్ ఒక స్లేట్ తీసి ఆమెకి ఇచ్చిన, ఇంక అంతే. పెద్దామె వచ్చి వెంటనే తీసేసుకున్నది. రోజంతా ఇదే నడుస్తుంది అనమాట. ఒకరు ఏది పట్టుకుంటే ఇంకొకరికి అదే కావాలి. ఇక ఇంట్లో రోజు టామ్ అండ్ జెర్రీ లానే ఉంటుంది. వాళ్ళు పడుకున్నప్పుడే కొంచెం ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇంకా మనం తీసుకున్న టికెట్కి ఏమేమి సామాన్ వచ్చింది అనేది అయితే చూస్తున్నా. పసుపు, కుంకుమ, గంధం, అమ్మవారి ఫోటో ఒకటి వచ్చింది. ఇంకా టవల్, బియ్యము, స్లేట్ పెన్సిల్, పోక వక్క ఖర్జూర అయితే ఇచ్చిండ్రు. 1000 రూపీస్ టికెట్ కూడా ఆన్లైనే యాక్సెప్ట్ చేస్తున్నారండి, క్యాష్ తీసుకోవట్లేదు. ఇంకా మనం వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే అమ్మవారి కోసం ఒక చీర, ఇంకా ప్రసాదం, పూజ చేయడానికి రాగి చెంబు అయితే తీసుకొని వెళ్ళాలి. రాగి చెంబు కూడా మనం ఇంట్లో రెగ్యులర్గా పూజకు వాడుకునేది తీసుకెళ్తే సరిపోతుంది, కొత్తదేం కొనాల్సిన అవసరం లేదు. ఇంకా చూసిండ్రా ఎట్లా గుంజుకుంటున్నారో, అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళనే చూస్తున్నారు అన్నమాట. ఇదే సరిపోతుంది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినామండి. మీలో ఎవరైనా ఇక్కడ పూజ చేయించుకోవాలి అని అనుకుంటే నేను అయ్యగారి నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్ చేయండి. వాళ్ళకి కాల్ చేస్తే మీకు నెక్స్ట్ ముహూర్తం ఎప్పుడు ఉన్నదనేది మీకు చెప్తారు. వాళ్ళు చెప్పిన రోజు మార్నింగ్ 8 కల్లా అక్కడికి రీచ్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే 8 దాటితే పూజ చేయరనమాట. 8, 8:10, 8:15 వరకు వెళ్ళినా సరిపోతుంది. ఎందుకంటే ఇట్లా బ్యాచెస్ వైజ్ పూజలు లేవండి అక్కడ. మార్నింగ్ 8 వరకు ఎంతమంది వస్తే అంతమందిని ఇట్లా లైన్గా కూర్చోబెట్టి అయితే పూజ చేస్తున్నారు. ఇంక అంతే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఉండదు. సో అందుకనే 8 వరకు వెళ్ళేటట్టు చూడండి. ఇంకా మనం చేసుకున్న అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి కదా లేట్ వెళ్తే. సో ఏదైనా పని మనం అనుకున్న టైంకి అనుకున్నట్టు జరిగితే ఆ పాజిటివిటీ వేరే ఉంటుందండి. అది ఒకవేళ పోస్ట్పోన్ అయితే అది మంచిగా అనిపించదు కదా. అందుకని ఇది ఒక్కటైతే మైండ్లో పెట్టుకోండి. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. పూజ చాలా ప్రశాంతంగా చేసిండ్రు అయ్యగారు. అందరిని ఇట్లా లైన్గా కూర్చోబెట్టి అయితే పూజ చేయించిండ్రు. ప్రతి ఒక్క పాయింట్ ఏది మిస్ చేయకుండా అన్నీ చేయించిండ్రు. ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పిల్లలకు సంబంధించి ఏ చిన్నదైనా నేను నాకున్న దాంట్లో బెస్ట్గా చేయడానికే ట్రై చేస్తాను అన్నమాట. ఏది అట్లా పోనీయను. ఇంకా మా హస్బెండ్ కూడా దానికి సపోర్ట్ చేస్తాడు. ఇట్లా చేద్దామంటే సరే ఓకే అంటాడు. అది ఆయన సపోర్ట్తోనే ఇవన్నీ చేయగలుగుతున్నాయి, వీడియో షూట్స్ ఇవన్నీ. ఇంకా చెల్లె వాళ్ళు కూడా చాలా సపోర్ట్ ఇవ్వండి. నాతో పాటు అక్కడ చెల్లి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే 2 పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ వీడియో తీయడం అంటే అది అసలు ఇంపాసిబుల్. మేము మా పూజలో మేము ఉన్నాము, మా చెల్లినే వాళ్ళిద్దరిని చూసుకుంటూ వీడియో అంతా షూట్ చేసింది. అక్షింతలు అయితే కలుపుతున్నా అనమాట. పిల్లలకు సంబంధించిన ఏ పనైనా చేయడం మాకు చాలా ఇష్టం అండి. మేమిద్దరం సంతోషంగా చేస్తాము. ఇంక ఇక్కడ అమ్మవారిని అయితే కూర్చోబెట్టినాము. పూజ స్టార్ట్ అయింది. అన్ని పూజల్లానే ఫస్ట్ గణపతి పూజ అయితే చేయించిండ్రు, తర్వాత అమ్మవారి పూజ. ఆ రోజు ప్రసాదం నేను రవ కేసరి చేసిన అండి. అంటే నేను ముందు రోజే ఫిక్స్ అయినా అనమాట రవ కేసరి చేద్దామని. ఎందుకంటే 8 కల్లా వెళ్ళాలంటే అదొక్కటే తొందరగా అవుతుందని అనిపించింది నాకు. సో ముందు రోజే సామాన్ అంతా తెచ్చేసుకున్నా. మార్నింగ్ లేవంగానే ఇల్లు క్లీన్ చేసి ఫస్ట్ ప్రసాదం అయితే చేసేసిన, స్నానం చేసి. తర్వాత ఇంకా పిల్లల్ని లేపి వాళ్ళకి స్నానం చేయించి రెడీ అయ్యి వెళ్ళిపోయినాము.
చిన్న పాప అస్సలే ఆగట్లేదు. ఆమెని ఎంగేజ్ చేయలేమండి, ఎందుకంటే మనం ఏం చేస్తే ఆమె అదే చేస్తూ ఉంటుంది. ఇంకా తీసుకున్న చీర ఇక్కడ అమ్మవారికి అయితే చూపిస్తున్నా. అందరూ తెచ్చిన ప్రసాదం బాక్సెస్ అయితే మనం స్కూల్లో కాలేజీలో లంచ్ బాక్స్ తీసుకుపోతుండే యూషువల్గా అంత చిన్న బాక్స్లలో తెచ్చిండ్రు. అసలు ప్రసాదం అంటే కొంచెం ఒక నలుగురికన్నా పెట్టేటట్టు ఉండాలి కదా అనిపించింది నాకు. నేనైతే రవ్వ కేసరి మంచిగానే తీసుకెళ్ళిన. సో లాస్ట్లో అయ్యగారు ఏమన్నారంటే మనం పూజ చేసిన సామాన్లతో పాటు ప్రసాదం కూడా కొంగులో పెట్టుకోమని చెప్పిండ్రు అనమాట. చూడండి అప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో. ఇంకా చిన్న పాప వెనక పడుకుంది, చాలాసేపు అల్లరి చేసింది, ఇంకా పడుకుంది అనమాట. అదే చూస్తున్నాడు వెనకకు తిరిగి పడుకుందా లేసిందా అని చెప్పి ఊరికే. ఇక్కడ పసుపు కుంకుమ వేయించి కుంకుమ పూజ కూడా చేయించింది అనమాట. ఆ రోజు పూజ మాకు 2 hours పట్టిందండి. మేము వెళ్ళేసరికి 8:15 అయింది కదా, 8:20కి ఏమో అట్లా పూజ స్టార్ట్ చేసిండ్రు. 10:30 అయింది పూజ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చేసరికి. మా ముందే వేరే వాళ్ళు వస్తే వాళ్ళని ఇంకా పూజ లేదు అని చెప్పి తిప్పి పంపించేసిళ్ళు అనమాట. నాకే చాలా బాధ అనిపించింది. సో అట్లా కాకుండా ఉండాలంటే మనం టైంకి వెళ్ళడమే బెటరు. ఇంకా కంపల్సరీగా డ్రెస్ కోడ్ అయితే ఉందండి. మగవాళ్ళు అయితే కంపల్సరీ పంచ కట్టుకోవాలి, ఇంకా ఆడవాళ్ళు అయితే శారీ అన్నమాట. పూజ చేయించేటప్పుడు కూడా కొంగు అట్లా వేసుకోమని చెప్పిండ్రు అయ్యగారు. అందుకే అందరం అట్లనే వేసుకొని పూజ కంప్లీట్ చేసినాము. ఇంకా కుంకుమ పూజ అయిన తర్వాత బొట్టు అయితే పెట్టుకుంటున్నా. మాతో పాటు ఆ రోజు ఎంతమంది 8 members వరకు చేయించుకున్నారండి అక్షరాభ్యాసం. ఓన్లీ అక్షరాభ్యాసాలే కాదు, అక్కడ అన్నప్రాసన కూడా చేస్తున్నారు. ఆన్లైనే కాబట్టి మనం బయట ఇంకెవ్వరికి ఒక 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు. అక్కడ ఎవ్వరు అడగట్లేదు కూడా. ఇంకా ప్రసాదం క్యాన్ మూత తీసి అమ్మవారికి అయితే చూపించమని అన్నారు, అదే చేస్తున్నాం అనమాట. నాకు రావట్లేదని ఆయనకి ఇస్తున్నా మూత ఓపెన్ చేయమని. నా వీడియోస్లో నేను ల్యాగ్ అవ్వకుండా, మీకు సోది అనిపించకుండా సింపుల్గా న్యాచురల్గా ఉండేటట్టే ట్రై చేస్తా అండి. నా మాటలు కూడా జనరల్గా ఇంట్లో మేము ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే మాట్లాడతా. నేను ఎంత కొంచెం క్లాస్గా మాట్లాడదాము వీడియోస్లో వస్తా కదా అని చెప్పి ట్రై చేసినా కూడా అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అంటే ఒక 5 minutes వరకు మేనేజ్ చేయగలుగుతా. తర్వాత మళ్ళీ ఒరిజినాలిటీ బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా ఎందుకులే అని చెప్పి ఎట్లొస్తే అట్లనే మాట్లాడుతున్నా. ఏమన్నా బిగినింగ్ మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను సెట్ చేసుకుంటా. ఇంకా మనకి పూజ సామాన్లలో 3 దీపాలు అయితే ఇచ్చిండ్రు. దీపాలలోనే వాళ్ళే ఆయిల్ ఒత్తి అన్నీ వేసి ఇట్లా సెట్ లాగా చేసి ఇచ్చిండ్రు అనమాట. 2 దీపాలేమో అక్కడ హోమం దగ్గర వెలిగించినాము, ఒకటేమో పూజ అయిపోయిన తర్వాత ఇట్లా అమ్మవారికి హారతి ఇవ్వమని అయితే చెప్పిండ్రు. మేము తీసుకెళ్ళిన దాంట్లో చిన్నగానైనా పూజ అయితే చాలా బాగా జరిగిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఒక్కసారి అయ్యగారిని కాల్ చేసి అడగండి నెక్స్ట్ ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఇది శూన్యమాసం కదా, ఇప్పుడు ముహూర్తాలు అయితే లేవండి నాకు తెలిసినంత వరకు. నెక్స్ట్ మంత్ 17th తర్వాతనైతే ముహూర్తాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయనైతే అనుకుంటున్నా. నాకు కూడా కన్ఫర్మ్గా తెలీదు. ఒక్కసారి మీరు అయ్యగారితో మాట్లాడితే వాళ్ళు మీకు చెప్తారనమాట ఎప్పుడు ఏంటి అనేది. ఇంకా ఆత్మ ప్రదక్షిణ కోసం అయితే లేచి నిల్చున్నాము. అదేంటో మేము చూసుకొని ఫ్యాన్ లేని దగ్గరనే కూర్చున్నాము. ఇంకా చూడండి అసలు 2 hours గాలి లేదు, ఏం లేదు. మే కదా, అప్పటికే ఎండలు మస్తు స్టార్ట్ అయిపోయినాయి, మస్తు ఎండ కొడుతుండే. ఇంకా కూర్చున్న దగ్గర నుంచి లేవద్దు అని చెప్పి ఇంకా అక్కడే కూర్చొని ఆ పూజ అయితే కంప్లీట్ చేసినాము. 30 yearsకే ముసలోళ్ళలాగా అనిపిస్తుందండి. అసలు కింద కూర్చుంటే లేవడం రావట్లేదు. నాకేనా మీకు కూడా అట్లనే ఉందా చెప్పండి. అయ్యగారులు అంతంతసేపు కూర్చొని ఎట్లా పూజ చేస్తారో అనిపిస్తుంది. మనం ఒక 1 hour 1.5 hour కూర్చోలేకపోవడమే అది.
ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజ చేసిన సామాన్లలో అది ఆ టవల్, ఇంకా టవల్లో ఉన్న బియ్యము, మనం అమ్మవారి కోసం తీసుకున్న చీరే, అవన్నీ అక్కడ గుళ్ళో అప్పచెప్పాలన్నమాట అమ్మవారి దగ్గర. మనం పూజ చేసుకున్న ఫోటో, ఆ పూలు అవన్నీ మనం మనతో పాటు ఇంటికి తీసుకొచ్చుకోవాలి. అమ్మవారి ఫోటో అయితే దేవుడి దగ్గర పెట్టుకోమని చెప్పిండ్రు. ఇంకా పూజ చేసిన పూలు, అక్షింతలు అవన్నీ చెట్లలో వేయమని చెప్పిండ్రు. లేదంటే అవి కూడా దేవుడి దగ్గర పెట్టుకున్న ఏం లేదని చెప్పిండ్రు అనమాట. ఇంకా అమ్మవారిని అయితే కదిలిస్తున్నాము. 2 ఇయర్స్ దాటిన తర్వాత అక్షరాభ్యాసం అయితే చేపియాలటండి. నేను అనుకున్న ఫస్ట్ చిన్న పాపకి ఉన్న పెద్ద ఆమెకి ఇద్దరికి ఒకసారి చేపిద్దామని అనుకున్నా, కానీ ఆమెకి ఇంకా 2 ఇయర్స్ కంప్లీట్ కాలేదు కదా. 2 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకే చేస్తారట. ఇంకా అందుకోసమని ఒక పెద్ద ఆమెకు ఒక్కదానికే చేపించిన. ఇంకా అవన్నీ తీసి అయ్యగారు చెప్తున్నారు అనమాట, అవన్నీ కొంగులో పెట్టమని చెప్పి. సో అదే చేస్తున్నారు ఇక్కడ. మా చిన్న పాప పడుకోవడం కూడా ఒక ప్లస్ అయిందండి. లేకపోతే ఆమె లేచి ఉంటే మాత్రం అసలు ఇంత ప్రశాంతంగా అయితే కాకపోతుండే. ఎందుకంటే ఆమె అన్నీ ఏది పట్టుకొని గుంజుదామా అనే చూస్తుంది. అన్నీ మనం ఏం చేస్తే ఆమె అది చేయాలని ట్రై చేస్తుంది అనమాట. ఇంకా ప్రసాదం క్యాన్ అయ్యగారు పెట్టమనగానే ఎక్స్ప్రెషన్ ఇస్తున్నా నేను, అంత పెద్ద క్యాన్ ఎట్లా పెడతావని చెప్పి. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి అని చాలా, అంటే ఒక దగ్గర ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నుంచి అనుకుంటున్నా అండి. దేనికైనా ఒక రైట్ మూమెంట్ అనేది రావాలి కదా. సో అది ఇప్పుడు అనిపించింది నాకు. నాతో పాటు మా హస్బెండ్ కూడా ఊకే అంటుండే, ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా, నువ్వు స్టార్ట్ చేయొచ్చు కదా అని. సో ఆయనే ఉన్న మా చెల్లె వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంత మంచిగానే జరిగింది. కానీ అక్కడ అయ్యగారు బియ్యంలో రాయించేటప్పుడు గోల్డ్ రింగ్ ఉంటే పెట్టి రాపియండి అని అన్నారు. నాకు మా హస్బెండ్కి ఏంటిదంటే ఎక్కడికన్నా వెళ్తేనే ఏదన్నా అకేషనల్గా అయితేనే మేము రింగ్స్ పెట్టుకుంటాం అనమాట. ఇంట్లో ఉంటే అసలు రింగ్స్ పెట్టుకోము. ఆ రోజు మార్నింగ్ 8కే వెళ్ళాలి కదా, ఆగమాగంలో మేము రింగ్ పెట్టుకోకుండానే పోయినాం అనమాట. అయ్యగారు రింగ్తో రాపియండి అని చెప్పగానే అసలు మూడంతా అప్సెట్ అయింది. అబ్బా ఇది ఒక్కటి ఎట్లా మిస్ అయినాము, ఇది కూడా తీసుకొచ్చుకుంటే అయిపోయేది కదా అని అనిపించింది. తర్వాత కాయిన్ ఉన్నా సరే కాయిన్ తోటైనా రాపియండి అని చెప్తే ఇంకా అప్పుడు కాయిన్ తోటి రాపిచ్చినాము. పాపం విధాత్రి కింద పడి మీద పడి రాస్తుంది పాపం. ఎందుకంటే అక్కడ పూజ చేసిన టవల్ అదంతా ఉంది కదా, ఆమె తొక్కనియద్దు కదా అని చెప్పి ఇంక అట్లనే రాపించినాము. మా పనిలో మేముంటే ఆమె పనిలో ఆమె ఉంది. అక్కడ బండల మీద ప్లాస్టర్ ఉంటే అదంతా ఉడబిక్తుంది. ఇంకా డ్రెస్ కంటిందని చెప్పి అది కూడా తీసి మళ్ళీ బండలకే అతక పెడుతుంది. మా పని కంటే ఆమె పని చాలా పెద్ద పని అసలు. ఇంకా ఆ బియ్యము ఆ టవల్ అట్లా ముడిగట్టి ఇంకా చీరతో పాటు అవి అక్కడ అమ్మవారికి ఇచ్చేయాలన్నమాట. అవన్నీ తీసుకొని ఒక 3 ప్రదక్షిణలు అయితే చేసినాము అమ్మవారి చుట్టూ. చేసిన తర్వాత అమ్మవారికి అయితే అప్పచెప్పినాం అనమాట. ఇంకా అమ్మవారు చూసిండ్రా వైట్ కలర్ శారీలో ఎంత మంచిగా ఉన్నారో. నాకు ఫస్ట్ నుంచి అమ్మవారి సన్నిధిలోనే విధాత్రికి అక్షరాభ్యాసం చేయించాలని ఉండే. అందరం బాసరెళ్ళి చేయించలేం కదండి, కొంతమందికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. సో మనకి వీలైనట్టు మనకి దగ్గరలో ఏది అందుబాటులో ఉంటే అక్కడ చేసుకోవడం బెటర్ అండి. ఇంకా విధాత్రి అట్లా అమ్మవారి ముందు కూర్చొని అక్షరాలు దిద్దుతుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. ఆ మూమెంట్ నేను నా లైఫ్లో మర్చిపోను. అయ్యగారు కూడా చాలా ఓపికగా చేసిండ్రు అసలు. ఎంతమంది వచ్చినా కూడా అందరినీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆయన రాపిచ్చిండ్రు. ఇంక ఇక్కడ పిల్లల్ని దండం పెట్టుకోమని చెప్తున్నాం. విధాత్రి వీడియో తీస్తున్నామంటే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది అనమాట. జనరల్గా అయితే దండం పెట్టుకొని వచ్చేస్తుంది. ఇప్పుడు వీడియో తీస్తున్నామని చెప్పి మెల్లిగా స్టైల్గా లేస్తుంది. అది చూసిండ్రా.
ఇంకా పిల్లలకి ఎందుకు అట్లాంటి డ్రెస్సులు వేసినావు, అంత మంచిగా ఉంది, ట్రెడిషనల్ డ్రెస్సులు వేస్తే అయిపో కదా అని అంటారేమో. నాకు తెలుసండి, అక్కడ ఎట్లా లేదన్నా ఒక 2 అవర్స్ అయినా పూజ అవుతుంది. వేరే వేరే డ్రెస్సులు వేసుకపోతే వాళ్ళంతా కంఫర్ట్గా ఉండరు, మళ్ళీ అంతా చీదర పెట్టుకుంటే ఆగమాగం చేస్తారని చెప్పి నేను ఇవే కొన్నా. ఇక సమ్మర్ కదా, సమ్మర్కి కూడా యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఈ డ్రెస్సెస్ కొని ఇవే వేసిన అనమాట. ఇంకా చిన్న పాప కాన్సన్ట్రేషన్ అంతా కుంకుమ మీదనే ఉన్నది, వదిలేస్తే మొత్తం పూసుకునేదే. ఇంకా అక్కడి వరకు వెళ్ళి భద్రకాళి అమ్మవారి దగ్గరికి ఉండకుండా వెళ్తామా. సో అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసినాము. అంతే ఈ వీడియో. ఇంకా టాటా.